మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాత్ ఓంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. ఉత్తర గీత. దక్షిణే పింగళా నాడి సూర్యమండల గోచర దేవయానమితి జ్ఞేయం పుణ్యకర్మానుసారిణి పుణ్యకర్మా అనుసారిణి. ఇడా చవామనిశ్వాస సోమమండల గోచర పితృయానమితి జ్ఞేయం వామమాశ్రిత్య తిష్టతి. సూర్యమండలము చంద్రమండలము రెండు అంశాలు. పింగళా నాడి, ఇడానాడి, పింగళా నాడి రెండు మన నాసికా ద్వారములో సంచరిస్తున్నటువంటి వాయువుని ఉద్దేశించి ఇక్కడ చెప్తున్నటువంటి అంశము. ఇడానాడి పింగళా నాడి అని చెప్పి మనకి కుడి ఎడమల భాగాలలో సంచారం కలిగి ఉన్నటువంటివి. కుడి భాగములో సంచరించేటువంటి శ్వాసను దక్షిణే పింగళా నాడి అంటారు, అది పింగళా నాడి. అట్లనే ఎడమ ప్రక్క సంచరించేటువంటి వాయువుని ఇడా అన్నారు, ఇడానాడి. ఇది పింగళా నాడి. ఒకటి దక్షిణ భాగము, ఒకటి వామ మార్గము అన్నారు. కుడి భాగములో సంచరించేది దక్షిణ భాగమని, ఎడమ నాసికారంధ్రములో సంచరించేటువంటి శ్వాసను వామ భాగము అన్నారు. కాబట్టి వామ భాగం అనేటువంటిదేమో పితృయానం అని చెప్పుకొచ్చారు. ఎడమ ప్రక్క సంచరించేటువంటి వాయువు యొక్క సంబంధాంశము చంద్రాంశం. అది పితృయానం అనేదిగా చెప్పుకొచ్చారు. కుడి భాగములో సంచరించేటువంటిది అది పింగళా నాడి అన్నారు. ఈ పింగళా నాడి అనేటువంటి దాన్ని దేవయానం అని చెప్పనున్నారు. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం కదా, పార్వతీ పరమేశ్వరులు ఇరువురు కూడా ఎట్లా అని చెప్పనంటే, ఇరువురు మరి సగభాగముగా అర్ధనారీశ్వరులు అంటాం. అర్ధనారీశ్వరులు. ఆ ప్రకారంగా మనలో ఉన్నటువంటి నాసికా రంధ్రాల్లో సంచరించేటువంటి ఆ భాగాలను ఉద్దేశించి మాట్లాడుతూ, కుడి భాగములో సంచరించేది అది పరమశివతత్వం, ఎడమ భాగములో సంచరించేది వామ అనగా అమ్మవారి యొక్క తత్వము. అందువల్ల ఈ శ్వాస అనబడేటువంటి దాంట్లోనే కుడి ఎడమ భాగాలలో చూస్తే కుడి భాగం పరమశివుని యొక్క తత్వం అన్నారు, ఎడమ భాగమేమో వామ అంటే వామ మార్గం అంటే అమ్మవారు మార్గం అని చెప్పి ప్రకృతి సంబంధాంశముగా తీసుకుని ఇది పితృయానము అని చెప్పుకొచ్చారు. కుడి భాగములో ఉన్నటువంటి శ్వాస సంచారము అది పరమశివతత్వము. అందువల్ల దేవయానం అనేదిగా చెప్పుకొచ్చారు. మనం ఈ విషయాల మీద ప్రస్తావించుకుంటూ నిన్న మనం మరి దేవయానం అనేటువంటి అంశం మీద మాట్లాడుకుంటూ వచ్చాం.
దేవయానం అంటే దేవదేవుణ్ణి పొందటానికి ఒక పరమశివతత్వం ద్వారానే పొందాల్సి ఉంటుంది. మామేవయే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే అని స్వయముగా భగవంతుడు చెప్పిన మాట. మాం ఏవయే ప్రపద్యంతే, నన్ను ఆశ్రయించండయా, నేను మిమ్ములను బ్రహ్మం వద్దకు చేరుస్తాను అన్నాడు. మాయాం ఏతాం మాయాం తరంతి, ఈ మాయా సంబంధమై ఉన్నటువంటి వాటి నుంచి మిమ్ములను తరంతి దాటింపజేస్తూ ఉన్నాను. మాయాం ఏతాం తరంతి, మమ మాయా దురత్యయ, నా మాయ దాటం సాధ్యమైంది కాదు. ఈ మాయ అని చెప్పనంటే ఎడమ ప్రక్క ఉన్నటువంటి వామ భాగం అన్నదే, ఆ వామ భాగంలో సంచరించేటువంటి ఇడానాడిగా సంచరించేది అది అమ్మవారు, ప్రకృతి, సృష్టి సంబంధమై ఉన్న అంశం. కాబట్టి ఇక్కడ పితృయానం అనే మాటగా చెప్పుకొచ్చారు. ఇదంతా కూడా చూస్తే మాయా అనేదిగా ఆయన పేరు పెట్టాడు. మాయ అనేది చాలామందికి అర్థం కాని అంశము. మాయ అనే పదం వాడుతూ ఉంటారు, కానీ దాని పూర్ణమైనటువంటి అవగాహన మాత్రం చాలామందిలో లేదు. మాయా, యా ఏది మా కాదో, వాస్తవం అని చెప్పి అనుకుంటూ ఉన్నావు, కాదు అని అంటూ ఉన్నది. మా అంటే కాదు, అది. నా అంటే లేదు. లేదు అనే మాట మనం వాడే అవకాశం కాదు. స్వరూప అనుభవమును పొందినటువంటి వారు చెప్తారు నా లేదు. స్వరూప అనుభవమును పొందినటువంటి వారి అంశం చూసినట్లయితే నా లేదు. ఈ మాట మీకు భగవద్గీతలోనే పరమాత్మ చెప్పుకొచ్చాడు. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సదహ ఉభయోహో అపి దృష్టవంతః అనయోహో తత్వదర్శిభిః. ఉన్నది ఎప్పటికీ ఉన్నది, లేనిది ఎప్పటికీ లేదు. అనయోహో ఉభయోహో, ఈ రెండింటి యొక్క అంశము అంతః తుది తత్వదర్శిభిః, తత్వమును దర్శించిన వారు. తత్వమును బోధించేటువంటి వాళ్ళ విషయంగా చెప్పలేదు. తత్వదర్శిభిః, తత్వము దర్శించినటువంటి వారు కనుక వాళ్ళకు తెలుస్తుంది ఉన్నదేమిటో లేనిదేమిటో. ఉన్నది ఎప్పటికీ ఉందనే విషయం, లేనిది ఎప్పటికీ లేదనే విషయం ఎవరికయ్యా అంటే తత్వదర్శిభిః అన్నాడు. మరి ఆ తత్వమును మనం దర్శించి ఉన్నామా అంటే తత్వం అవగాహన చేసుకోవటంలోనే ఉన్నాం. తత్వావగాహన కోసంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. శాస్త్ర సంబంధమైన అంశాలని అధ్యయనం చేస్తూ ఉన్నాం. కాబట్టి స్వరూపం దాకా పోలేదు. ఆ తత్వ సంబంధమైన అంశాన్ని అవలోకన చేయటానికి అవగాహన చేసుకుంటూ ఉన్నాం. కారణం ఏంటంటే మనం నిన్న కూడా ఈ విషయాన్ని ప్రస్తావించుకున్నాము. శబ్ద బ్రహ్మమును ఆశ్రయించాం కాబట్టి మనకు తత్వం యొక్క సంబంధ అవగాహన అనేది మాత్రమే కలుగుతుంది. అనుభవము అనేది రావాలని చెప్పనంటే శబల బ్రహ్మమును ఆశ్రయించాలి, ఈశ్వరుణ్ణి ఆశ్రయించాలి. అందువల్ల నిన్న మనం చెప్పుకున్న అంశాల్లో ఆపోస్థలమునందు ఉన్నటువంటిది శబ్ద బ్రహ్మము. కనుక ఈ శబ్ద బ్రహ్మము ఆవిర్భావం అనేది ఎట్లా కలిగిందంటే దానికి మనస్సులో ఉన్న సంకల్పము, దానికి శ్వాస తోడైనప్పుడు నీకు శబ్ద బ్రహ్మం అనేది ఆవిర్భావం అవుతుంది. కాబట్టి శబ్ద బ్రహ్మం అనేటువంటిది మనకు కేవలం విషయము యొక్క అవగాహన అనేది మాత్రమే తప్ప స్వరూప అనుభూతి అనేటువంటిది శబల బ్రహ్మాత్మికమగు శ్వాస అనేటువంటిది ఆశ్రయంలోనే పొందాల్సి ఉంటుంది. ఎందుకంటే మరి శుద్ధ బ్రహ్మము నుండి
శబ్ద బ్రహ్మం అనేది చెప్పే అవకాశం కాదు. శుద్ధ బ్రహ్మము నుండి శబల బ్రహ్మము. శుద్ధాత్ శబలమభూతు శబలాదైవ్యక్త అవ్యక్తాన్ మహతో అన్నారు. శుద్ధాత్ శబలమభూతు, శుద్ధ బ్రహ్మము నుండి శబల బ్రహ్మం అనగా మహాకారణం హంస అది ఏర్పడిందని చెప్పని. ఆ తర్వాత ఏర్పడినటువంటిది మహాతత్వము. ఆ మహాతత్వమే మనలో బుద్ధి, అది శబ్ద బ్రహ్మం అన్నమాట. కనుక శబ్ద బ్రహ్మమును మనం కల్పన చేసుకున్నాం. అది మన కల్పన చేసుకున్నాం. అది మనస్సు యొక్క ఆలోచన అనుసరించి శ్వాసను తోడు చేసుకుని శబ్ద బ్రహ్మాన్ని మనం ఆవిర్భవింపజేసుకున్నాం. కనుక శబ్ద బ్రహ్మం అది ఉనికి కలిగి ఉండాలన్నా, అది లేకుండా ఉండాలన్నా అది మన అధీనంలో ఉన్నది. మనం మాట్లాడితే ఉంటుంది శబ్ద బ్రహ్మం, మనం మాట్లాడకపోతే ఉండదు. అందువల్ల అది మన అధీనంలో జరుగుతున్నటువంటి అంశము. ఇక్కడ శబల బ్రహ్మం అనేది అది మన అధీనంలో జరుగుతున్న అంశము కాదు. మన అధీనములో జరిగే విధానంగా గనక ఉంటే ఎవడు లోకము నుంచి నిష్క్రమించలేక ఎవడు వాడు అందరూ ఉంటారు. కాబట్టి శబల బ్రహ్మాత్మకమై ఉన్నటువంటి శ్వాస అది మన కల్పనా విషయముగా లేదు. అది కేవలం ఈశ్వరుడు ఆరూపకంగా ఉన్నాడు. మహాకాల స్వరూపుడు ఈశ్వరుడు శ్వాసనే కాలరూపముగా ఉన్నాడు. కనుక ఆయన్ని మనం అడ్డుకునే అవకాశం లేదు. శబ్ద బ్రహ్మం వరకు మనకి స్వతంత్రత ఉన్నది. దాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, లేదా దాన్ని ఉపసంహరణ చేసుకోవచ్చు. మౌనం ఉపాసయేత్. కాబట్టి మీరు ఈ రోజంతా కూడా మౌనము అనేది అంటాం కదా, అది మనకు సాధ్యం అవుతుంది. రోజంతా శబ్ద బ్రహ్మం లేకుండా ఉండొచ్చు. ఈ పూట నేను ఉపవాసం ఉన్నాను, మౌనం పాటించాను అని అన్నప్పుడు ఆ రోజంతా కూడా శబ్ద బ్రహ్మము అనేది లేకుండా ఉండవచ్చు. కానీ నేను శబ్ద బ్రహ్మమును ఎట్లయితే అది లేకుండా కలిగి ఉన్నానో అట్లా శబల బ్రహ్మాత్మికమై ఉన్న శ్వాస అనేది దాన్ని కూడా పూర్తిగా దాన్ని ఆపేసి ఉంటాను. ఇప్పుడు ఉపవాసము, ఇప్పుడు పర్వదినము. నిన్నైతే శబ్ద బ్రహ్మమును కట్టేశాను, ఈ పూట శబల బ్రహ్మాన్ని కట్టేస్తున్నా అని చెప్పనేమని ఎవరైనా కట్టే చూడండి. శబల బ్రహ్మాత్మిక శ్వాసను ఆడనివ్వకుండా ఆపండి. శబ్ద బ్రహ్మము అనేది ఉండకుండా ఆపగలిగాం. రోజంతా మౌనం వహించాక ఏం మాట్లాడాల. కనుక శబ్ద బ్రహ్మాన్ని మనం ఆపగలిగాము. మరి శబల బ్రహ్మాన్ని ఏమన్నా శ్వాసను ఏమన్నా ఆపగలుగుతామా? ఆ ప్రకారం ఒక పూట అంతా సాధ్యపడే అంశం కాదు. కాబట్టి శబ్ద బ్రహ్మం అని చెప్పనంటే అది మన ఆలోచన, మన శ్వాస సహాయంతో ఏర్పాటు చేసుకున్నటువంటి అంశము. ఇక రెండో శబల బ్రహ్మ అనేటువంటిదిగా ఉన్న శ్వాస అది ఈశ్వర స్వరూపం, సాక్షాత్ పరమశివుడు, మహాకారణ స్వరూపుడు. అందువల్ల మనం ఆయనకు అడ్డుపడే అవకాశం లేదు, అడ్డుపెట్టే అవకాశం లేదు. శబ్ద బ్రహ్మమునేమో అడ్డు పెట్టవచ్చేమో కానీ శబల బ్రహ్మాత్మక శ్వాసను అడ్డుపెట్టే అవకాశం లేదు. కనుక అది ఏమిటంటే శుద్ధ బ్రహ్మము నుండి జాలువారుతున్నటువంటి ఒకానొక ప్రవాహము శబల బ్రహ్మాత్మక శ్వాస. కాబట్టి ప్రకారముగా
స్వామివారు భగవద్గీతలో చెప్పింది ఏంటంటే మాం ఏవయ్యే ప్రపద్యంతి, నన్ను ఆశ్రయించవయ్యా అంటే శబ్ద బ్రహ్మమును ఆశ్రయించటం కాదు, శబల బ్రహ్మాత్మక శ్వాసను ఆశ్రయించటం. నన్ను ఆశ్రయించు అనే మాటకు చాలామంది ఒక సాకారమూర్తిగా ఉన్నటువంటి శిలారూపముగా ప్రతిమ రూపముగా ఉన్నటువంటి మరి విష్ణువుని ఆరాధన చేయటము, కృష్ణ పరమాత్మ యొక్క ఆకారాన్ని ఆరాధించడము, ఇట్లా దశావతారాలు స్వామివారికి ఉన్నాయి. కాబట్టి అలాగా ఉన్నటువంటి ఆకృతులను మనం ఏర్పాటు చేసుకుని వాళ్ళని సేవిస్తూ ఉన్నాం. నరసింహస్వామిని సేవించే వాళ్ళు ఉన్నారు, కృష్ణ పరమాత్మను సేవించే వాళ్ళు ఉన్నారు, శ్రీరామచంద్రుణ్ణి ఆరాధించే వాళ్ళు ఉన్నారు, శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధించే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రతిమల యందు ఒక కల్పన చేసుకొని ఆ విధంగా ఆరాధిస్తూ ఉన్నాము. ఇక్కడ పరమాత్మ చెప్పింది మాం ఏవయ్యే ప్రపద్యంతే, నన్ను ఆశ్రయించు అని చెప్పనంటే మన ప్రతిమలలో ఏర్పాటు చేసుకున్నటువంటి సాకార అంశము కాదు, సాక్షాత్తుగా పరమశివుడే మనలో ప్రాణపతిగా ఉన్నాడు, ప్రాణస్వరూపుడే ఉన్నాడు, సమస్త జీవులను బ్రతికిస్తూ ఉన్నాడు. సమస్త జీవుల యొక్క జీవనానికి ఆయనే ఆధారం. జీవనం సర్వభూతేషు అన్నాడు. సర్వభూతేషు సమస్త భూతములలో జీవనం, నేను జీవమునై ఉన్నాను. ఎంత స్పష్టంగా మీకు మాటలు పరమాత్మ చెప్పుకొస్తాడు, గమనించాల్సిన అంశము. కాబట్టి జీవనం సర్వభూతేషు, సమస్త భూతములు నేను జీవనమును అంటే ఆయన శ్వాస రూపముగా సంచరిస్తున్నటువంటి విధానము. ఆ శ్వాస ఉంటేనే జీవనం, శ్వాస ఆగిపోతే జీవన ప్రయాణం లేదు, ఇక ముగింపు, ఆ బుడద ముగింపు అయిపోయింది. అందువల్ల జీవనం సర్వభూతేషు అని చెప్పి అన్నప్పుడు రోజుకి 21,600 శ్వాసలుగా సంచరిస్తున్నటువంటి ఏ ఊపిరైతే ఉన్నదో అది జీవనం. ఇది సమస్త జీవులలో ఉన్నది, ఒక మానవ జాతే కాదు, అనేక విశ్వములో ఏ యొక్క ప్రాణి అయితే జీవనం కలిగి ఉన్నదో అటు జీవనానికి హేతువుగా ఉన్నటువంటిది ఆయన ప్రాణస్వరూపుడై నిరంతరముగా సంచారం చేస్తూ సమస్త జీవుల్ని కూడా ఆయన బతికిస్తూ ఉన్నాడు. కనుక మనం ఎన్ని అర్థం చేసుకుంటే తప్ప మనకు ఆ విషయం గోచరించే అవకాశం లేదు. జీవనం సర్వభూతేషు అన్నాడు అంటే జీవనానికి మూలం ఏమిటయా అంటే శ్వాస. ఇప్పుడు నేత్రాలు అవి జీవనానికి ఆధారము, అవి లేకపోతే బతకలేము అంటామా? అట్లనే శ్రోత్రేంద్రియములు అవి ఉంటేనే బతకగలుగుతున్నాను, అవి లేకపోతే బతకలేనని చెప్పిన అంటామా? ఈ ప్రకారంగా చూస్తే లోకంలో ఇవి పనిచేయకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చెవులు పనిచేయక బదిరులుగా, కండ్లు పనిచేయక వాళ్ళు అంధులుగా, వాక్కు పనిచేయక వాళ్ళని మోగవాళ్ళుగా పిలువబడుతూ లోకంలో ఉన్నారు వాళ్ళు. అందువల్ల ఇంద్రియముల ద్వారా జీవనం ఏర్పడిందని చెప్పి అనడానికి వీలు లేదు. ఇంద్రియాల ద్వారా వ్యవహారం సిద్ధిస్తుంది, వ్యవహారం ఏర్పడుతుంది. వ్యవహారం అనేది కొనసాగించుకోవాలంటే ఇంద్రియాలు ఉండాలి, కానీ ఇంద్రియాలతో జీవనం అనేది వచ్చే అవకాశం లేదు. ఇంద్రియాల ద్వారా జీవనం ఏర్పడింది అని చెప్పానంటే జాగ్రత్త అవస్థలో ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయి, స్వప్నావస్థలో విశ్రమించాయి. జాగ్రత్త వరకే మన బతుకులు అనేవి కొనసాగుతాయి. రాత్రి అయిందంటే అందరూ కూడా మరణించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందువల్ల ఇంద్రియములు పనిచేస్తేనే జీవనం ఉన్నది. ఇంద్రియాలు పనిచేయటం మానుకుంటే జీవనం ఆ పూటే పోతుంది అనే అంశం చూసినప్పుడు అది ఇంద్రియాల పక్షంలో చేరే అవకాశం కాదు.
కాబట్టి ఆ జీవనం అనబడేటువంటి యొక్క అంశం శ్వాస మహాకరుణాత్మిక శ్వాసకు మాత్రమే వర్తింపబడుతుంది. కాబట్టి ప్రకారముగా మరి చూస్తే జీవనం సర్వభూతేషు అనే పరమాత్మ మాటకి అహం అస్మి నేనే అయి ఉన్నాను, ఆ జీవనం నేనే అన్నాడు. కనుక ఈశ్వరుడు ఆ శ్వాస రూపముగా ఉన్న అతడు ఈశ్వరుడు కనుక ఆయన ఏమంటున్నాడు అని చెప్పనంటే, అయ్యా మమ మాయా దురత్యయ, ఈ మాయ అనేటువంటి దానిని నువ్వు దాటడం సాధ్యం కాని విధానం. ఎందువల్లంటే అది యా ఏది మా లేదో వాస్తవికంగా లేదు. లేనటువంటి యొక్క దానిని నువ్వు దాన్ని గుర్తించాలంటే పారమార్థిక స్వరూపానుభవాన్ని పొందగలిగితేనే నీకు అది తెలుస్తుందన్నమాట. కాబట్టి ప్రకారముగా అది మనకి బోధారూపకంగా వచ్చినప్పుడేమో మా అనేది వాడబడుతుంది, స్వరూప అనుభవము యొక్క సంబంధముగా వచ్చినప్పుడేమో నా అనేది వాడబడుతుంది. నా అంటే లేదు అని అర్థం, మా అంటే కాదు అని అర్థం. కాబట్టి అక్కడ లేదు అనే మాట అంశము చెప్పాడు, కాదు అనేటువంటి మాట యొక్క సంబంధ అంశము కూడా చెప్పాడు. ఇందా చెప్పుకున్నాం శ్లోకం, ఉన్నదానికి లేమి లేదు, లేని దానికి ఉనికి లేదు, రెండింటి అంశము తత్వదర్శిభి, తత్వమును తెలుసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అన్నాడు. మీకు ఈ మాటలు పరమాత్మ వల్ల 9వ అధ్యాయంలో కూడా ఆయన ప్రస్తావన చేస్తాడు. ఇది గమనించాల్సిన అంశం. ఇది ఇక్కడ వామ మార్గము దక్షిణ మార్గం రెండింటి యొక్క అంశం మీకు 9వ అధ్యాయంలో చూస్తే అర్థమవుతుంది. అక్కడ మీకు మయా తతం ఇదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్సాని సర్వభూతాని నచాహం తేషు అవస్థిత. ఇది వామ పితృయానం అనే దానికి వామ మార్గం యొక్క సంబంధ అంశం. ఇది మయా తతం ఇదం సర్వం జగదవ్యక్తమూర్తిన, అవ్యక్తమై ఉన్నటువంటి నా చేత మయా తతం ఇదం సర్వం, ఇదం మన కళ్ళ ముందు గోచరించేటువంటి ఏ నామరూపాత్మకమై ఉన్న జగత్ అనేది ఉన్నదో ఇది మయా తతం, నా ద్వారా ఏర్పడ్డటువంటిది అన్నాడు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్సాని సర్వభూతాని నచాహం తేషవస్థిత. ఈ ఉన్నటువంటి నామరూపాత్మకమై జగత్ అనేది అంతయు కూడా ఉన్నది అని చెప్పనంటే అది నా యొక్క అధిష్టానములో ఉన్నది, నా ఆధారం కలిగి ఉన్నది. నేను దాని ఆధారములో లేను. ఈ నామరూపాత్మకముగా ఏర్పడేటువంటి ఏ యొక్క దృశ్యాలు ఉన్నాయో ఇవన్నీ కూడా నా అధిష్టానమునందు ఏర్పడ్డటువంటివి, నా అధిష్టానములో ఉన్నాయి. తేషు నా అవస్థిత, తేషు అంటే వాటి యందు నా అవస్థిత, దాని నా ఆధారముతో ఉన్నాయి కానీ వాటి యొక్క ఆధారముతో నేను లేను అని మనకు శ్లోకంలో పరమాత్మ అంటాడు. నా ఆధారముతో ఉన్నాయి తప్ప వాటి యొక్క ఆధారముతో నేను లేను. ఎట్లా అంటే ఉదాహరణ, సముద్రం యొక్క ఆధారము కలిగి అలలు ఉన్నాయి, అలలు ఆధారం కలిగి సముద్రం లేదు. బంగారము ఆధారముగా చేసుకొని ఆభరణాలు ఉన్నాయి, ఆభరణాలను ఆధారంగా చేసుకుని బంగారం అనేది ఉండదు. ఈ ప్రకారంగా ఆధార ఆధేయ భావము అన్నారు. ఆధార ఆధేయము అది స్వామివారి ఇక్కడ చెబుతూ నచమత్తుస్థాని భూతాని మత్సాని సర్వభూతాని నచాహం తేషు అవస్థిత. ఎందుకంటే కార్యరూపమై ఉన్న జగత్తు కాబట్టి అది నా యొక్క ఆధారం కలిగి ఉన్నదే తప్ప దాని ఆధారంతో నేనున్నాననేటువంటిది కాదు అన్నాడు. కాబట్టి ప్రకారముగా ఇక్కడ ఇదేంటంటే ఇది మాయా అనే సంబంధం.
ఇందా చెప్పుకున్నాం కదా, 2 అక్షరాలు వాడుకున్నాం, ఒకటి మా ఒకటి నా, 2 వాడతాం ఇక్కడ. మా అంటే కాదు అని అర్థం, మా. నా అంటే లేదు అని అర్థం. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి మా శ్లోకంలో మా అనే అంశం వస్తుంది. ఇది మయా తతం ఇదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్స్వాని సర్వభూతాని. ఈ నామరూపాత్మకముగా ఏర్పడేటువంటి జగత్తంతా కూడా నా అధిష్టానమునందున్నది, దాని అధిష్టానం నేను లేననే మాటగా పైన చెప్పాడు. ఇది మా సంబంధం. ఇక నా అనే విషయానికి వస్తే పక్క శ్లోకం తీసుకోండి. నచమత్త స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం. నచమత్త స్థాని భూతాని మీకు చెప్పేటువంటి ఏ యొక్క నామరూపాత్మకముగా మాయా కల్పనా సంబంధముగా ఏర్పడ్డటువంటి అంశం ఉన్నదో అది నచ మత్త తాని తాని భూతాని, ఈ రామరూపాత్మకములుగా గోచరించేటటువంటి జగత్తు నచ మత్తు నా యందు నచ నా చ లేదు అన్నాడు. నచ లేదు అన్నాడు. 2 అంశాలు ఇక్కడ, మా ఒకటి నా ఒకటి. మా అనేదేమో అది అధ్యస్థమై తోస్తూ ఉన్నది, ఆ తోసేటువంటి దానికి బ్రహ్మం అధిష్టానముగా ఉన్నది అనే మాటగా అది మా అనే అర్థంలో చెప్పబడుతుంది. ఇక నా అనే అర్థం వచ్చినట్లయితే నచ మత్తు స్థానిభూత. నా నా అన్నాడు. నా అంటే లేదు, మత్తు నా యందు నా లేదు అని 2 అంశాలు చెప్పుకొచ్చాడు. ఒకటే మా కాదు అని అర్థం, ఒకటి నా అంటే లేదని అర్థం. మరి లేదనేటువంటి అంశం మాకెట్లా గోచరిస్తుంది? లేదనే అంశం నువ్వు చెబుతున్నారు స్వామి, మరి మాకు కూడా రావాలి కదా, ఎట్లా వస్తుందనే మాటకి ఆ పక్కనే ఆయన పదం వాడాడు, పశ్యమే యోగమైశ్వర్యం. పశ్య అంటే చూడు, యోగం ఈశ్వరం, ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి యోగమును చూడగలిగితే మరి నాకున్నటువంటి అనుభవ సంబంధ భావన నీకు వస్తుంది. పశ్య చూడు, యోగం ఐశ్వర్యం ఈశ్వరం. యోగము ద్వారా ఈశ్వర తత్వాన్ని నువ్వు కనుక చూడగలిగితే నీవు కూడా ఇక్కడ అదే మాట వాడగలిగే అవకాశం ఉంటుంది. ఈ పదం 2వ అధ్యాయంలోనే స్వామివారు చెప్పేశారు. అక్కడ మయా అదే నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః. ఉన్న దానికి లేమి లేదు, లేని దానికి ఉనికి లేదు. ఉన్నటువంటిది తత్వం బ్రహ్మం ఎప్పటికీ ఉన్నది, లేనటువంటి జగత్తు ఎప్పటికీ లేదు. అనయోహో ఉభయోహో, రెండింటి యొక్క అంశము తత్వదర్శిభి, తత్వజ్ఞులుగా ఉన్నవారు మాత్రం చూడగలిగారని చెప్పననే మాట మనకు అక్కడ 9వ అధ్యాయంలో నచ మత్తు తాని భూతాని, నా చ లేదు అన్నాడు. ఇది స్వరూపం యొక్క సంబంధ అనుభవంతో చేరి ఉన్నటువంటి అంశం. ఇది కేవలం శ్రవణ మాత్రంతో మనం చెప్పుకున్నంత మాత్రంగా అవగాహన అనేది అవుతుందేమో కానీ అనుభవ రూపకంగా వచ్చే అవకాశం కాదు. ఆ అనుభవ రూపకంగా రావాలనేటువంటి మాటకి స్వామి ఏం చెప్పాడంటే పశ్య చూడు అన్నాడు. యోగం ఐశ్వర్యం, ఈశ్వర సంబంధమై ఉన్న యోగాన్ని చూడగలిగితే నీకు ఆ విషయం గోచరించే అవకాశం ఉంటుంది అన్నాడు. దానికోసమే మనకి చూస్తే స్వామివారు మాం ఏవయే ప్రపద్యంతే, నన్ను ఆశ్రయించు. నన్ను అంటే కాలస్వరూపముగు హంస, నన్ను ఆశ్రయించు. నామేవయే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతి. నువ్వు దాడతావు, ఇదంతా నామరూపాత్మిక మాయా సంబంధ నాటకం నుంచి దాడతావు, స్వరూపస్థితికి వెళ్ళిపోతావు అన్నాడు. అందుచేత మనం నేరుగా ఆశ్రయించాల్సింది ఎవరినని చెప్పానంటే శవల బ్రహ్మమును ముఖ్యంగా ఆశ్రయించాలి.
ఆ శబల బ్రహ్మాత్మిక శ్వాసను అందుకోవటానికే మనకి ఈ వాంగ్మయమంతయు కూడా మన ముందు నిలబడి ఉన్నది. వేదమాత మన ముందు నిలబడి ఉన్నది. కనుక ఈ వేదమాత అనుగ్రహముతో అవగాహన పెంపొందింపజేసుకుని తర్వాత శబల బ్రహ్మాత్మిక శ్వాస యొక్క ఆశ్రయములో కలిగి శుద్ధ బ్రహ్మము యొక్క స్వరూప అనుభవమును పొందాల్సి ఉంటుంది. కనుక గమనించండి, ఎక్కడ స్వామివారు కూడా మనకి తమ శాస్త్రాలలో శుద్ధ బ్రహ్మము, శబల బ్రహ్మము, శబ్ద బ్రహ్మము అని 3 చెప్పుకొచ్చారు. శుద్ధ బ్రహ్మము, శబల బ్రహ్మము, శబ్ద బ్రహ్మము. కనుక శుద్ధ బ్రహ్మము నుండి ఏర్పడినటువంటిది శబల బ్రహ్మాత్మిక శ్వాస. ఈ శబల బ్రహ్మాత్మిక శ్వాస ద్వారా ఏర్పడేటువంటిది శబ్ద బ్రహ్మము. అందువల్ల శబ్ద బ్రహ్మము కొంతవరకే మనలో దాని యొక్క పాత్ర ఉన్నది. ముఖ్యంగా శుద్ధ బ్రహ్మమును చేరుకోవటానికి శబల బ్రహ్మాత్మిక శ్వాసనే ఆశ్రయించాలి. గనుక మామే ఏవే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతి. నువ్వు ఈ మాయను దాటే అవకాశం నీకు ఏర్పడుతుంది. మాయా అని చెప్పనంటే ఏదైతే మన కళ్ళ ముందు తోస్తూ ఉన్నదో ఆ తోసేటువంటి అన్నీ కూడా అది మాయా. సముద్రంలో అలలు ఎగిసి పడతా ఉన్నాయి, వెత్తున ఎగిసి పడుతూ ఉన్నాయి. అవి మనకు చాలా భయం కూడా కలగజేస్తూ ఉంటాయి, భీకరంగా గర్జిస్తూ ఉంటాయి. ఆ విధంగా ఎగిసిపడుతూ భీకరంగా గర్జిస్తూ ఈ యొక్క అల అనేటువంటి సముద్రం నుంచి కెరటాలుగా లేచిందో అది మా కాదు, అది వాస్తవం కాదు. ఎందుకంటే మరుక్షణములో అది లేదు, అల లేదు, ఉండేది నీరే. ఆ ప్రకారంగా శుద్ధ బ్రహ్మ చేతనాశ్రయం నుంచి ఈ మాయా సంబంధమై ఉన్నటువంటి అలలు ఎగసిపడతా ఉన్నాయి. ఈ శబల బ్రహ్మాత్మిక మాయ అనేటువంటి దాని నుంచి ఈ నామరూపములు అనబడేటువంటి అలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. అలాగా ఏర్పడేటువంటి ఈ నామరూపాత్మిక శరీరములు, ప్రకృతి సంబంధమై ఉన్నటువంటి వస్తువులు, ఇవన్నీ కూడా మాయా అనేటువంటి సముద్రమునందు ఎగిసిపడుతున్నటువంటి అలలు. కనుక ఇవేవి కూడా మా వాస్తవం కాదు, మాయా అన్నాడు, వాస్తవం కాదు. కాబట్టి ప్రకారముగా ఈ ఎగసిపడేటువంటి ఈ నామరూపాత్మిక దృశ్యమాన జగత్తు వైపుకే మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విధంగా పోయేటువంటి వారు మమ మాయా దురత్యయ, వాళ్ళు ఎప్పటికీ కూడా దాన్ని దాటే అవకాశం లేదు. ఎందుకంటే మాయ వైపుకి ప్రయాణం చేసేటువంటి వారు ఇంకా మాయా సంబంధమై ఉన్నటువంటి అలలను దర్శించుకుంటూ పోవటమే తప్ప వారికి స్వరూప స్థితి పొందే అవకాశం అనేది ఉండదు. అందువల్ల మన జన్మల పర్యంతం మనకేంటంటే మాయా అనేటువంటి సముద్రము నుండి ఎగసిపడేటువంటి అలలుగా గోచరించేటువంటి ఈ నామరూపాత్మిక దృశ్యములు ఏవైతే ఉన్నాయో మనం వాటి యొక్క ఆశ్రయములో పూర్తిగా చేరిపోయి ఉన్నాం. అవి కొన్ని అలలు ఎగసిపడుతూ ఉన్నాయి, సమస్యపోతూ ఉన్నాయి. మన కళ్ళ ముందు అనేక నామరూపాత్మిక రూపాలు ఏర్పడుతూ ఉన్నాయి, మరు క్షణంలో భూమిలోకి మట్టిలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇట్లా ఎగసిపడేటువంటి యొక్క నామరూపాత్మిక మాయా సంబంధమై ఉన్న అలలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క విధానాలనే మనం దర్శించుకుంటూ ఉన్నాం. కాబట్టి పరమాత్మ మమ మాయా దురత్యయ, నువ్వు దాంట్లో ఎంతకాలం ఉన్నా కానీ ఇంకా వాటిల్లో పోయి పట్టమే కానీ
నువ్వు బయటపడే అవకాశం కాదు అన్నాడు. అందుచేత ఈ మాయా సంబంధ కార్యము యొక్క దాని నుంచి దాటాలని చెప్పి అన్నట్లయితే మాం ఏవయే ప్రపద్యంతే, నన్ను ఆశ్రయించవయ్యా. నన్ను ఆశ్రయించడం అని చెప్పనంటే అది మహాకారణాత్మకమై ఉన్నటువంటి శ్వాస, దాన్ని ఆశ్రయించి ఉండుట. దీన్నే ఇక్కడ దేవయానం అనే మాటగా స్వామి చెప్పాడు. స్వామి గారు చెబుతూ ఉన్నారు, ఇది దేవయాన మార్గము అనగా బ్రహ్మమును పొందటానికి దేవయాన మార్గము. ఇది ఆపోస్థలం పృథివీ స్థలము నుండి తర్వాత సుషుమ్న ద్వారం వైపుకు ప్రయాణం చేసి ఈ దేవయానం శుద్ధ బ్రహ్మమును చేరటానికి అనుకూలత కలిగి ఉన్నటువంటి దేవయానము అన్నాడు. అది పైగా పుణ్యకర్మ అని అన్నారు. ఇది పుణ్యకర్మ అన్నారు. మనం పుణ్యకర్మలంటే లోకంలో అనేక యజ్ఞములు, యాగములు, పూజలు, వ్రతాలు, దాన ధర్మములు ఆచరిస్తూ ఉంటాం. ఇలాగ ఇవన్నీ కూడా పుణ్య సంబంధ కార్యములు అనే మాటకు మనం వాడుతూ ఉన్నాం. కాబట్టి ఈ పుణ్య సంబంధ కార్యములు ఆచరించేటువంటి వారికి సద్గతి లభిస్తుంది, దివ్య భోగాల అనుభూతి ఏర్పడుతుంది. తిరిగి మరలా మరొక ఉత్తమ దేహాలను పొందటానికి అవకాశంగా ఉన్నాయి. లోకములో పిలువబడేటువంటి పుణ్యకర్మలుగా ఉన్నటువంటి వాట్లను ఆశ్రయించినట్లయితే, ఆచరించినట్లయితే దాని ద్వారా ఏర్పడేటువంటి పుణ్య విశేషముతో మోక్షం అనే అంశం చెప్పాల అక్కడ. అది కేవలం ఉత్తమ భోగములు, ఉత్తమ దేహములు, ఉత్తమ జన్మలు అనేటువంటి దాని ద్వారా కలుగుతుంది. కానీ ఇక్కడ పుణ్యకర్మ అన్న అన్నింటికంటే మిక్కుటమై ఉన్నటువంటి పుణ్యకర్మ నివృత్తి మార్గముకు సోహం భావ ధ్యానం. దాన్నే పరమాత్మ 8వ అధ్యాయంలో విటంకిస్తూ వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానం ఉపయేతి చాద్యం. వేదేషు వేద పఠనములు, వేదేషు యజ్ఞేషు అనేకమైనటువంటి యజ్ఞములు ఉన్నాయి లోకంలో. అనేక యజ్ఞాలు వేదము ద్వారా అందబడుతూ ఉన్నాయి. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ తపస్సు, దానేషు యత్పుణ్య ఫలం యజ్ఞములు, యాగములు, పూజలు, దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటినీ ఆచరించటం అనేది ఒక ఎత్తు అయితే అత్యేతి తత్సర్వమిదం విదిత్వ యోగి పరం స్థానం ఉపయేతి, అటన్నిటికంటే కూడా మిక్కుటమై ఉన్నటువంటి పుణ్యకర్మ. ఏదా పుణ్యకర్మ అని అంటే యోగి పరం స్థానం ఉపయేతి చాద్యం అత్యేతి తత్సర్వమిదం విదిత్వ, అత్యేతి అత్యంతమై ఉన్నటువంటి పుణ్య విధానం అన్నాడు స్వామివారు. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యం. కాబట్టి యజ్ఞములు, యాగములు, పూజలు, వ్రతములు ఏవైతే లోకంలో ఉన్నాయో అవన్నిటికంటే కూడా మిక్కుటమై ఉన్నటువంటి పుణ్య మార్గం యోగి పరం స్థానం ఉపయేతి సాధ్యం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానం. కనుక నివృత్తి మార్గముగా హంస యొక్క ఆశ్రయములో ఉండి బ్రహ్మం వైపుకు ప్రయాణం చేసేటువంటి దానిని మహత్తరమై ఉన్నటువంటి పుణ్య మార్గము, పుణ్యకర్మ అనుసారిని పుణ్యకర్మ అన్నారు. ఎందుకంటే మరి జీవనం సర్వభూతేషు, సమస్త జీవులలో జీవనముగా భగవంతుడు తన యొక్క అవ్యక్త రూపాన్ని నుండి ఆయన వ్యక్తముగా వచ్చాడు. అవ్యక్తముగా ఉన్నటువంటి తాను వ్యక్తముగా వచ్చాడు, వ్యక్తమై వచ్చాడు, అభివ్యక్తమై వచ్చాడు. ఆ అభివ్యక్తమై వచ్చినటువంటి యొక్క రూపమే మహాకారణమగు శ్వాస, హంస, సోహం.
సాక్షాత్ పరమశివుడు చెప్పిన మాట, జీవనం సర్వభూతేషు, నేనే అన్నాడు. ఆ జీవనం నేనే అన్నాడు. కనుక హంసరూపముగా ఉన్న తానే, చపల బ్రహ్మమే తానే, ఆ ఈశ్వరుడే ఉన్నాడు. కాబట్టి మాం ఏవై ప్రపద్యంతే, నన్ను ఆశ్రయించు అంటూ ఉన్నాడు. మాయాం ఏతాం తరంతి. ఆ విధముగా మరి ఆ మహాకారణముకు హంస యొక్క ఆశ్రయం పొందబట్టే అనేక మంది మహాత్ములు ఈ మాయా అనేటువంటి నాటకం నుంచి బయటపడి, ఈ నామరూపాత్మక మత్తు నుండి బయటపడి వాళ్ళు స్వరూపములో చేరిపోయారు. ఆ స్వరూపములో చేరినటువంటి వాళ్ళందరూ కూడా పుణ్యాత్ములు, ధన్యాత్ములు, భవ్యాత్ములు, యోగ. వారికి అలాంటి ఆ స్థితి కలగటం గల కారణం ఏంటంటే, స్వామి చెప్పిన మాట, నన్ను ఆశ్రయించినట్లే దాటగలుగుతావు అని చెప్పి అన్నారు. కాబట్టి ఎవరెవరు శ్వాస యొక్క ఆశ్రయంలో ఉండి ధ్యానాన్ని శీలిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈశ్వర సన్నిధిలో ఉన్నటువంటి వారే, ఈశ్వరుని యొక్క ఆశ్రయములో ఉన్నటువంటి వారే. అది అత్యంతమై ఉన్నటువంటి పుణ్యకర్మ అని. కనుక ఈ పుణ్యకర్మ అనే పదం ఎక్కడ చెప్పాడు? దక్షిణే పింగళానాడి సూర్యమండల గోచర అనగా మన యొక్క నాసికారంధ్రములలో ఎడమ భాగము కుడి భాగముగా తీసుకుంటే, ఎడమ భాగములో వామ నిశ్వాస అన్నాడు. కాబట్టి వామ మార్గం అన్నారు. దాన్ని ఇడానాడిని చెప్పని కూడా చెప్పుకోవచ్చు. ఇడాచ వామ నిశ్వాస. కాబట్టి ఎడమ ప్రక్కలో సంచరించేటువంటిది ప్రకృతి సంబంధమై ఉన్న అంశముగా చెప్పారు. కుడి భాగములో సంచరించేటువంటి యొక్క దానిని పింగళా నాడిగా, అది ఈశ్వరుని యొక్క అంశగా, ఎందువలంటే హకార శివరూపాయ, శివతత్వముగా చెప్పేటువంటి విధానం కనుక ఈ ప్రకారముగా చూసినట్లయితే మరి దక్షిణే పింగళా నాడి అంటూ, అనగా మన యొక్క ముక్కు రంధ్రాలలో జ్ఞానం యొక్క రంధ్రాలలో సంచరించేటువంటి కుడి భాగములో సంచరించేటువంటి దాన్ని ఉద్దేశించి ఇక్కడ చెప్పుకొస్తున్న మాట, అది ఈశ్వర స్వరూపము. కుడి భాగములో ఉన్నటువంటిది ఈశ్వర స్వరూపము, ఎడమ భాగం ఉన్నటువంటి పార్వతి అమ్మవారు అని చెప్పి, పార్వతి అమ్మవారికేమో అక్కడ వామ నిశ్వాస అన్నారు. తర్వాత ఇక్కడేమో దక్షిణే పింగళా నాడి అనే మాట వాడారు. కాబట్టి ప్రకారంగా కుడి భాగములో సంచరించున్నటువంటి యొక్క భాగాన్ని సర్వేశ్వరుడు, ఆయన సాక్షాత్తు మరి పరబ్రహ్మము, శుద్ధ బ్రహ్మముగా ఉన్న తాను పరబ్రహ్మముగా మనలో సంచారం కలిగి ఉన్నటువంటి వాడు. కనుక ఆయన్ని ఆశ్రయించగలిగితే, ఈశ్వరుణ్ణి ఆశ్రయించగలిగితే, దాన్ని ఇక్కడ స్వామివారు చెప్తూ ఇది పుణ్యకర్మ అన్నాడు. పుణ్యకర్మలను మనం భావించుకున్నాం ఇందాక. యజ్ఞములు, యాగములు, పూజలు, వ్రతములు, ఇవి ఏవో చేస్తూ ఉన్నాం. వాటి విధానాలన్నీ కూడా పుణ్యకర్మలు అని చెప్పుకుంటూ ఉన్నాం. కానీ ఇక్కడ ఈ శ్లోకంలో యజ్ఞములు, యాగములు, పూజలు, వ్రతములు, దాన ధర్మాలు చేస్తే అవి చేయటం వల్ల ఏర్పడ్డటువంటిది పుణ్యకర్మ అనే మాట వాళ్ళే. ఇక్కడ దక్షిణే పింగళా నాడి సూర్యమండల గోచర, దక్షిణ భాగంలో, నాసిక యొక్క దక్షిణ భాగములో సంచరించేటువంటి ఏ శ్వాస ఉన్నదో అట్టి ఆ శ్వాస అనేటువంటిది అది ఈశ్వర స్వరూపముగా చెబుతున్నటువంటి మాట. దాని యొక్క ఆశ్రయం కలిగి ఉన్నటువంటి వారు మరి పుణ్యకర్మ అనుసారిని, అది పుణ్యకర్మను ఆచరించినటువంటి వాళ్ళుగా చెప్పేటువంటిది. మనకి ఈ మాట ఇందా చెప్పుకున్నాం మనము. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం అని స్వయంగా స్వామివారి చెప్పిన మాట కదా. అత్యేతి తత్సర్వమిదం విదత్వా యోగి పరం స్థానం. అత్యేతి అన్నింటికంటే కూడా మిక్కుటమై ఉన్నదేమిటని చెప్పనంటే, మరి ఈ యొక్క నాసిక రంధ్రాలలో సంచరిస్తున్నటువంటి శ్వాసతో కూర్చుంటే చాలు,
అది మహాపుణ్య విధానము. ఎందుకని చెప్పానంటే ఇవన్నీ కూడా ఆచరించడం వల్ల నీకు ఆ బ్రహ్మము యొక్క ప్రాప్తి లభ్యమయ్యే విధానంగా కాదు. నకర్మణ ఎన్ని చేసినా కానీ నీకు స్వరూపానుభవం కలిగే అవకాశాలు లేవు. అయితే ఎవరైతే దక్షిణ భాగములో ఉన్నటువంటి ఆ ఈశ్వరుని యొక్క ఆశ్రయములో, శ్వాస యొక్క ఆశ్రయంలో ఉంటారో వారు శుద్ధ బ్రహ్మమును చేరుకుంటూ ఉన్నారు. అందువల్ల అత్యేతి తత్సర్వమిదం విదత్వా యోగి పరమస్థానం. ఈ యొక్క యోగి అంటే మీకు అర్థం యుజ్యత ఇది యోగి, యోగం గలవాడు యోగి. మనస్సుని హంసతో చేర్చటాన్ని యోగం అంటారు. అది ఆత్మ సంయమ యోగాగ్నవు, ఆత్మ సంయమనం, మనో సంయమనము చేయటం. కాబట్టి ప్రకారముగా ఇది పుణ్యకర్మ. ఎంతెంత ఆచరించగలిగితే అంతంత పుణ్యప్రదము. గంట సేపు కూర్చుంటారా, 2 గంటలు కూర్చుంటారా, అంత ఓపిక లేకపోతే అర్ధగంట అయినా పావు గంట అయినా కూర్చోగలిగితే అది మరి పుణ్యకర్మ అనేటువంటిదిగా అవుతుంది. అందువల్ల మీకు చూస్తే 6వ అధ్యాయంలోనే స్వామి చెప్పారు ఒక మాట. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతే సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్ట అభిజాయతే. ఈ శ్లోకం గమనించండి. ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్, పుణ్యకృతాన్, పుణ్య అంటే పుణ్యకార్యాలు, యజ్ఞ యాగ దాన ధర్మాది ఏవైతే ఉన్నాయి పుణ్యకార్యాలు, ఇవన్నిటినీ కూడా ఆచరించేటువంటి వాడు ఏ యొక్క స్థానాన్ని చేరుకుంటూ ఉన్నాడో, కేవలం మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో పెట్టి ధ్యానం చేసేటువంటి వాడు అదే స్థానాన్ని పొందుతున్నాడు అనేది ఆ శ్లోకం యొక్క అర్థం. ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతే సమాహ. కనుక పుణ్యకృతాన్, పుణ్యకార్యములు ఆచరించినటువంటి వారు ఏ యొక్క స్థానాన్ని పొందుతున్నారో, ఈ శ్వాస యొక్క ఆశ్రయంలో ఉండి ధ్యాన మార్గంలో శుద్ధ బ్రహ్మమును సేవించే ఈశ్వర ఆరాధనలో ఉన్నటువంటి వారికి కూడా అదే విధానముగా ఆ స్థానం ప్రాప్తిస్తుంది. ఎవరికి అంటే యోగ మార్గంలో ఉన్నటువంటి వారు, స్వరూప అనుభవం కోసంగా ప్రయత్నం చేసేవారు. స్వరూప అనుభవమును పొందకుండగా ఒకవేళ మధ్యలోనే ఆయువు తీరిపోయి దేహాన్ని సాలించినట్లయితే వాళ్ళను ఉద్దేశించి చెప్తున్నటువంటి మాట అది. కేవలం స్వరూప అనుభవమును పొందిన ఉన్నటువంటి వాళ్ళ కోసముగా చెప్తున్న మాట కాదు. ఈ పుణ్యకర్మగా చెప్పేటువంటి శ్వాస యొక్క ఆశ్రయములో ఉండి మరి ఈశ్వరుణ్ణి ఆరాధించేటువంటి మహాపుణ్యకర్మ. మనం కేవలం యజ్ఞముల యందు ఈశ్వరుణ్ణి భావించి హవిస్సులు సమర్పించి ఆడ మనం కృతరూపముగా చేస్తున్నటువంటిది. అయితే ఇక్కడ చూసినట్లయితే అందరి యందు తాను ప్రత్యక్ష ఆకారముగా, సాకారమూర్తిగా ఆయన నెలకొని ఉన్నాడు. జీవనం సర్వభూతేషు. కనుక ఆయనయే మన యొక్క మహాకరుణ స్థలముగా ఉన్నటువంటి గ్రాణమునందు ఆయన ప్రతిష్ఠ అనేటువంటిదిగా ఆయన చేసుకున్నాడు. ఆయన ప్రతిష్ఠ చేసుకున్నాడు. మీకు ఈ మాట భగవద్గీత 3వ అధ్యాయం స్వామి చెప్పారు కదా. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. తస్మాత్ సర్వగతం బ్రహ్మ, సర్వగతం సర్వగం, అంతటా బ్రహ్మం వ్యాపకమై ఉన్నది అన్నాడు. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మం నీలో కైవల్యమునందు సుషుమ్నాయందు ఆ శుద్ధ బ్రహ్మం దిదీప్యమానముగా ప్రకాశిస్తున్నటువంటి స్వరూపం. అలాగ అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మము నీ యందు ప్రతిష్ఠితం.
నిత్యం ప్రతిష్ఠితం. ఆయన నెలకొనే ఉన్నాడు, సాకారమూర్తి నెలకొనే ఉన్నాడు. ఆ నెలకొని ఉన్నటువంటి యొక్క స్వరూపమే ఇక్కడ మీకు ఈశ్వర స్వరూపముగా, మహాకరుణ స్వరూపమే ఈశ్వరుడుగా దర్శించుకోవాల్సి ఉంటుంది. మీకు ఈ మాట శుద్ధంగా భగవద్గీతలో ఉన్నాయి. వాట్లను అంత లెక్క పోయి ప్రయాణం చేసి చూడగలిగే సామర్థ్యం అనేటువంటిది సాధారణంగా వ్యక్తులకు ఉండదు. ఆ పదములు ఉచ్చారణ చేస్తాం, మనం పారాయణం చేస్తూ ఉంటాం కాబట్టి ఆ పారాయణం యొక్క విధానములో అవన్నీ కూడా దొర్లుకుంటూ పోతా ఉన్నాయి పదాలు. కానీ దేని యొక్క స్వరూప స్వభావాలు తెలిసిన విధానం కాదు. ఎంతమంది ఎన్నిసార్లు ఈ శ్లోకాలు ఈ పదాలను ఒల్లివేయలేదు. కానీ ఏనాడైనా అవి మనకు గోచరించాయా? కనుక పారాయణం అనేటువంటి ఒక విధానములో అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి, అట్లాగా వెళ్ళిపోతూ ఉన్నాయి దేవతలు. కానీ మనం ఆ యొక్క దేవత ద్వారా ప్రసన్నం చేసుకుని అనుగ్రహానికి పాత్రలయ్యింది మాత్రం కాదు. ఎందుకంటే దానిని, ఆ స్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకునే శక్తి సాధారణంగా వ్యక్తులకు ఉండదు. దాని స్వరూప అనుభవం పొంది ఉన్నటువంటి వారికి మాత్రమే అవన్నీ కూడా గోచరించే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి పరమాత్మ గీతలో ఒక్కొక్క అంశాన్ని చిన్న క్లుప్తముగా చిన్న పదాలలో గొప్ప భావాన్ని, గొప్ప అర్థాన్ని నిక్షిప్తం చేసి మనకు ఆయన ఇచ్చినటువంటి విధానాలని మనం కొంచెం మనసు పెట్టి చూడగలిగితేనే కనబడతాయి. గుర్తుపెట్టుకోండి. తస్మాత్ సర్వగతం, అంతటా బ్రహ్మం వ్యాపకమై ఉన్నది, నీలోనూ ఉన్నది. అయం ఆత్మ బ్రహ్మ, నీలోనూ ఆత్మగా ఉన్నది. నిత్యం యజ్ఞ ప్రతిష్ఠితం, ఆయన మహాకారణమగు యజ్ఞస్థలం. అది మహాకారణమే యజ్ఞస్థలము. అది జ్ఞానయజ్ఞము అని పేరు పెట్టారు. శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప. ద్రవ్యమయాత్, ద్రవ్యముతో చేసేటువంటి యజ్ఞముల కంటే, ద్రవ్యములు అంటే హవిస్సు, సమిదలు, అక్కడ ఉన్నటువంటి యజ్ఞ సంబంధ సంభారాలు మొత్తం కూడా చేరి వాటిను ద్రవ్యము అని చెప్పని అంటారు. ద్రవ్యము అంటే మనకి ధనానికి కూడా అర్థం వస్తుంది. కానీ ఇక్కడ ద్రవ్యం అనేటువంటి మాట యజ్ఞం యొక్క సందర్భం కాబట్టి ఆ యజ్ఞ వాటిక కాడ వాడేటువంటి ఏవైతే ఉన్నాయో, యజ్ఞ అగ్నిహోత్రునికి ఆహుతిగా సమర్పించేటువంటి ఏవైతే ఉన్నాయో, హవిస్సు, సమిదలు, అక్కడ ఉన్నటువంటి నవధాన్యములు అనేకం చేరి ఉన్నటువంటివి కాబట్టి మొత్తం కూడా అవన్నీ ద్రవ్యం అనే పదంతో వాడతారు. శ్రేయాన్ ద్రవ్యమయాత్, ఈ ద్రవ్యముతో చేయబడేటువంటి వాటికంటే జ్ఞానయజ్ఞ పరంతప అన్నాడు. కాబట్టి జ్ఞానయజ్ఞము అని చెప్పనంటే ఏమిటి? మహాకారణ ఆశ్రయము, హంస యొక్క ఆశ్రయమే అది యజ్ఞము కింద వచ్చేటువంటి యొక్క అంశము. ఇట్టి యజ్ఞమును ఆచరించేటువంటి వారు సతీ సమేతుడై ఉండాలి. ఏమిటా సతీ సమేతముగా చేసే విధానం అంటే శ్రద్ధాపత్ని అని తైత్రేయం చెప్పింది అన్నమాట. శ్రద్ధాపత్ని ముఖ్యంగా ఈ మహాకరణము దేవయానముగా, పుణ్యకర్మగా ఉన్నటువంటి ఈశ్వర కార్యముగా, ఈశ్వరానుగ్రహ సంబంధమై ఉన్నటువంటి యోగ కార్యక్రమం. దీంట్లో నిలబడగలిగేటువంటి వాడికి సతీ సమేతుడై కూర్చోవాలి. మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో పెట్టి కూర్చోవటం అంటే సామాన్య విషయం కాదు. దానికి శ్రద్ధాపత్ని, శ్రద్ధ అనేటువంటి ఆమెను పక్కన కూర్చోబెట్టుకుని యజ్ఞంగా కూర్చోవాలి. శ్రద్ధ లేని వాడు ఏం చేస్తాడు? కనుక శ్రద్ధ అనేది ప్రధానమై ఉన్నటువంటి అంశము. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, పరమాత్మ అన్నమాట. అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి. అజ్ఞశ్చ అశ్రద్ధదాన, శ్రద్ధ లేకుండా ఉన్నవాడు.
సంశయాత్మ, సంశయం కలిగి ఉన్నటువంటి వాడు. ఈ శ్వాసను ఆశ్రయిస్తే బ్రహ్మమును పొందుతామా అనే అంశాల మీద సంశయం కలిగి ఉన్నటువంటి వాడు వినశ్యతి, వాడు జీవితంలో తరించే అవకాశం లేదన్నాడు. అందువల్ల ఈ ప్రకారంగా ఆయన చెప్పేటువంటి ఆ పదములు, పద సంబంధమై ఉన్న అర్థాలను మనం సూక్ష్మ దృష్టితో అర్థం చేసుకోగలిగితే మన పరమ ప్రయోజనం పొందటానికి మనకు చక్కటి మార్గం లభ్యమయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ప్రకారముగా మరి యజ్ఞము అనే దానికి స్వామి చెప్పిన మాట ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ అని అన్నాడు. కాబట్టి ప్రకారముగా ఆ జ్ఞానయజ్ఞము అనేటువంటిది హంస యొక్క ఆశ్రయములో ఉన్నటువంటి అంశాన్ని జ్ఞానయజ్ఞము. ఈ జ్ఞానయజ్ఞములో అనాదిగా ఉన్న కర్మవాసనలన్నీ కూడా ఆహుతి చేయబడతాయి. అనేకమైనటువంటి యొక్క అనాత్మంతా కూడా దాంట్లో సమిధలుగా అర్పింపబడతాయి. జ్ఞానాగ్నిలో, జ్ఞాన హోమగండములో అనాత్మంతా కూడా వేలవబడుతుంది. సర్వం కర్మాకిలం పార్థ జ్ఞాన ప్రసమాప్యతే. కాబట్టి ప్రకారముగా మరి యజ్ఞ పురుషుడై ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఆశ్రయించి చేసేటువంటి ఇది పుణ్యకార్యము, పుణ్యకర్మ. ఇక్కడ మీకు చెప్పింది ఈ శ్లోకంలో యజ్ఞములు చేయి, యాగములు చేయి, పూజలు చేయి, వ్రతాలు అనే మాటలు ఇక్కడ ఏం వాడలేదు. కేవలం దక్షిణే పింగళానాడి ఉన్నటువంటి ఆ యొక్క దక్షిణ భాగంలో సంచరించేటువంటి యొక్క వాయువు ఉన్నదో ఆ వాయువు యొక్క స్వరూపమును గమనిస్తూ దాని యొక్క ఆశ్రయములో ఉండటమే పుణ్యకర్మ అనే మాట వాడాడు. ఈ విధముగా ఈ పుణ్యకర్మ కార్యక్రమాన్ని కొనసాగించేటువంటి వారు స్వరూపానుభవాన్ని ఒకవేళ పొందలేకపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటనే మాటకి ప్రాప్య పుణ్యకృతాం లోకాన్, పుణ్యకార్యములు మిక్కుటముగా ఆచరించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొందేటువంటి ఆ యొక్క పుణ్యగతులు, ఉత్తమ లోకాలనే వీళ్ళు పొందుతూ ఉన్నారు. ఎందుకంటే తాము ఆచరించినటువంటి సోహం యొక్క ధ్యాన మార్గము ఇది పుణ్యకర్మ అని స్వామి చెప్పారు. కాబట్టి వీరికి కూడా యజ్ఞయాగాదులు చేసినటువంటి వాళ్ళ పొందేటువంటి యొక్క ఉత్తమ లోకాలకి వీళ్ళక్కడ ప్రాప్తిస్తున్నాయని చెప్పినాడు. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమా శుచీనాం శ్రీమతాంగే యోగభ్రష్ట. యోగము నుండి జారి స్వరూపానుభవమును పొందలేక మధ్యలోనే ఆయువు తీరి శరీరాన్ని సాలించి వెళ్ళిపోయినటువంటి పక్షముగా వారు ఉత్తమ లోకములలో సంచరించి తిరిగి మరలా శుచీనాం శ్రీమతాంగే, గొప్ప కుటుంబంలో మళ్ళా సంస్కారవంతమై ఉన్న విధానముగా వాడు జనించే అవకాశం అనేటువంటి మాటకి ఇక్కడ పుణ్యకర్మ దక్షిణే పింగళానాడి కుడి భాగములో సంచరించేటువంటి శ్వాస అది ఈశ్వరుని యొక్క స్వరూపం కనుక ఆయన యొక్క ఆశ్రయములో ఉన్నటువంటి ఆ విధానమే పుణ్యకర్మ అనే మాటగా చెప్తున్నటువంటి విషయము. దీని ద్వారా ఆ యొక్క శుద్ధ బ్రహ్మమును చేరటానికి మంచి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది అన్నటువంటి విధానములో మనం ఏం చెప్పుకున్నాం నిన్న ఈరోజు అని చెప్పానంటే, మన ఏ శుద్ధ బ్రహ్మం అయితే ఉన్నదో ఆ శుద్ధ బ్రహ్మమును అంటుకొని శబల బ్రహ్మముగు శ్వాస ఉన్నది. ఆ శబల బ్రహ్మముగు శ్వాస యొక్క కార్యముగా ఏర్పడినటువంటిది శబ్ద బ్రహ్మము అని. కనుక ఈ శబ్ద బ్రహ్మమును మనం కొంతవరకే తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత శబల బ్రహ్మముగు శ్వాసను ఆశ్రయించే శుద్ధ బ్రహ్మమును చేరుకోవాల్సి ఉంటుంది. కేవలం శబ్ద బ్రహ్మం వరకు మాత్రమే విని మాకు అనుభవం కలిగింది, బ్రహ్మం అంటే ఏమిటో తెలిసింది, అనాత్మ అంటే ఏమిటో తెలిసింది, అహం బ్రహ్మాస్మి అయిపోయాము అనేటువంటి విధానముగా శబ్ద బ్రహ్మం వరకు మాత్రమే పరిమితమై ఉన్నటువంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. అది కొంతవరకు మాత్రమే తీసుకుని ఆ తర్వాత శబల బ్రహ్మాత్మక శ్వాస యొక్క ఆశ్రయములో శుద్ధ బ్రహ్మమును చేరుకునే విధానానికి ఇక్కడ దేవయానం అనే ఒక మాట వాడారు. పుణ్యకర్మ అనే మాట కూడా చెప్తూ ఉన్నటువంటి విషయము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు
మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః.